వినాయక వ్రతకల్ప ప్రకారం అందరూ పూజ చేసుకుంటారు. కానీ ధూపదీప నైవేద్యాలు, హారతులు అవన్నీ ఇచ్చిన తర్వాత మిగతా పూజంతా అయిపోయిందిగా అని చెప్పి చాలామంది పూజ అయిపోయిందనే భావనలో ఉంటారు. కానీ పూజంతా అయిపోయిన తర్వాత, ప్రాణప్రతిష్ఠ చేసి పూజంతా అయిపోయిన తర్వాత ఆ స్వామికి ఉద్వాసన చెప్పకపోతే ఆ స్వామి శక్తి అలాగే ఉండి ఆ ఉన్నన్ని రోజులు కూడా మనము కైంకర్యాలు చేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి పూజ అయిపోగానే ఇక ఈ రోజుతో మనం పూజ అయిపోయింది, ఇక మళ్ళీ పూజ చేయట్లేదు అనుకున్నప్పుడు తప్పకుండా అప్పుడు అంటే ఒకరోజు పూజ చేసుకునే వాళ్ళు ఈ విధంగా మంత్రము అనగా అక్షితలు తీసుకొని పూజంత అయిపోగానే ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః శోభనార్థే క్షేమాయ పునరా ఆగమనాయ చ యథాస్థానం ప్రవేశయామి అని చెబుతూ ఓంకారం చెబుతూ ఆ విగ్రహాన్ని కదిలిస్తే చాలు, ఆ వినాయకుడి శక్తి ఆ పూజ చేసేంత వరకు ఉండి అయిపోగానే ఆ వినాయకుడి శక్తి కూడా వెళ్ళిపోతుంది.